నమస్కారం సీఎం గారు. నా పేరు నరసింహరావు. నేను కీసర దస్తావేజు లేఖర్ని. అయ్యా, మీరు ప్రవేశపెట్టే విధానాలు ఏందో ఒక్కసారి కొంచెం మీకు మీరే సరిచూసుకోండి. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క వృత్తిని నమ్ముకొని అదే మా జీవనోపాధిగా ఎంచుకొని మాకేదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం కాదు, మేమే ఎంప్లాయ్మెంట్ అనేది మా ఓన్గా సృష్టించుకొని మేము చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆ విధానాన్ని, కొత్త విధానాన్ని ప్రవేశపెట్టి మా పొట్టగొట్టొద్దు. గత ప్రభుత్వం కూడా ఇదే రకంగా చేయబోయింది. అప్పుడు కూడా ఎంతో ఉద్యమం చేసి మేము మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా యథావిధంగా కార్డ్ సిస్టమే తీసుకొచ్చుకోవడం జరిగింది. ఏమున్నా సరే ఇప్పుడున్న ప్రభుత్వము, గత ప్రభుత్వము ఏమున్నా కానీ ఒక లిక్కర్ మీద తప్ప వేరే వాటి మీద ఏం ఇన్కమ్ సోర్స్ అనేది రావడం లేదు నాకు తెలిసి. ఉన్నది నిజమే, అది కొంచెం పచ్చిగా మాట్లాడాలంటే వాస్తవం ఇవే. అది కాకుండా వేరే ఎక్కడి నుంచి అయినా వస్తుంది అంటే మనకు రియల్ ఎస్టేట్ అంటే డాక్యుమెంటేషన్స్ నుంచి వస్తుంది. అది కూడా ఒక మెయిన్ అసెట్. అది కంపల్సరీ మనకు ప్రతి దగ్గర నుంచి మనకు అమౌంట్ అనేది రిలీజ్ అవుతుంది. హైడ్రాన్ తెచ్చారు, రియల్ ఎస్టేట్ పోయింది, డాక్యుమెంటేషన్స్ అవుతలేవు, మీకు తెలిసిన విషయమే. దానికి తోడు ఎల్ఆర్ఎస్ పెట్టారు. ఆ ఎల్ఆర్ఎస్కి జనాలు కట్టాలన్నా ఇబ్బందులు పాలవుతున్నారు. ప్రతి ఒక్కటి మీరు ఎంప్లాయ్మెంట్ కొత్తగా సృష్టిస్తలేరు, ఎంప్లాయ్మెంట్ ఇస్తలేరు. ఉన్న ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో అది పోగొట్టుతున్నారు, అంటే తీసేసుకుంటున్నారు. ఉదాహరణకి ఆర్టీసీ డ్రైవర్స్, ఆర్టీసీ సంబంధించిన వారికి ఫ్రీ ఉచితం అని చెప్పేసి లేడీస్కి ఇచ్చారు. దానివల్ల ఏమైంది, ఆటో డ్రైవర్లు పోయారు, వాళ్ళు ఇబ్బందుల పాలు అయ్యారు. ఒక్కొక్కరు అయితే ఊరేసుకొని పోయారు, చనిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కసారి మీరు కూడా ఆలోచించాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా కానీ కాసేపు టీఎస్, టీజీ అనే ముందు పెడుతున్నారు. ప్లేట్స్ అంటే మోటార్ ప్లేట్స్ మార్చాలి అని చెప్పి. ఈ మార్చడం ఎందుకండి నాకు అర్థం కాదు. ఏదో ఒకటి వచ్చింది, టీఎస్ అయినా తెలంగాణనే, టీజీ అయినా తెలంగాణనే, తెలిసిన విషయమే. అయినా కానీ మారుస్తున్నారు. కొంత తెలంగాణ బొమ్మ మీద కూడా, అమ్మవారి బొమ్మ మీద కూడా చర్చ వచ్చింది. వాళ్ళు పెట్టలే గతంలో, మేము ఇప్పుడు పెడుతున్నాం అని చెప్పేసి కొత్త మారుస్తున్నారు. అయ్యా, ఇవన్నీ మార్చడం కాదు, ఒకరికి ఎంప్లాయ్మెంట్ కలగజేయండి. ఉన్న ఎంప్లాయ్మెంట్ తీయొద్దు దయచేసి. 104 సబ్ రిజిస్టర్లు, మా డాక్యుమెంటేషన్కి వస్తే 144 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని క్లారిటీగా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ 104 సబ్ రిజిస్టార్లో ఎంతమంది డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు, వాళ్ళ దగ్గర పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, తద్వారా వచ్చే ఆమదాని అంటే అమౌంట్ ఏదైతే ఉందో, బెనిఫిట్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎంత ఎంప్లాయ్మెంట్ అనేది వాళ్ళు క్లియర్ చేస్తున్నారు, ఇవన్నీ చూడండి. అంతేగాని ఇది తీసేస్తాను విధానం వేస్తే, గతంలో ప్రభుత్వం కూడా ఇది చేసింది. అంతెందుకు ధరణి పెట్టారు, ధరణి స్లాట్స్ అదే విధంగా అంటున్నారు. వాళ్ళు ఎవరు చేస్తున్నారు? వాళ్ళు తీసుకోవట్లేదా అమౌంట్? ప్రతి ఒక్కరు తీసుకుంటున్నారు. అమౌంట్ తీసుకొని ఎవరు చేస్తున్నారు? ఇప్పుడు వచ్చే ఏదైతే వర్క్ నేర్చుకొని ఏదైతే కష్టపడి చేస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి మీరు తీసేసుకొని నేనేదో కొత్త విధానాన్ని ప్రవేశపెడుతున్నా అని చెప్పేసి అనడం ఎంతవరకు కరెక్ట్ ఉంది? ఒక్కసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. మీరు ఎవరు చేస్తున్నారో ఏమో కానీ, మీకు ఎవరైతే మీకు విధానాల పట్ల మీకు కొత్తగా ఆలోచనలు ఇస్తున్నారో వాళ్ళకి చేయలేతే దండం పెట్టాలండి, మామూలు కాదు. ఇప్పుడు ఓ డాక్యుమెంట్ విషయానికి వస్తే, డాక్యుమెంట్లు ఏం చేస్తాం, రకరకాల డాక్యుమెంట్లు ఉంటాయి. కొన్ని బ్యాంకర్స్ లోన్స్ ఉంటాయి, పర్టికులర్ ఈ యొక్క పాయింట్ ఉంటేనే నేను చేస్తాను అంటాడు. మీరు పెట్టిన దాంట్లో అట్లాంటివి ఉండవు, డైరెక్ట్ సేమ్ ఫార్మా ఉంటుంది. ఆ ఫార్మా ప్రకారం డాక్యుమెంట్ తీయాలి. ఏ విధంగా అవుతుంది? కొన్ని కండిషన్స్ పెట్టుకోవాల్సి వస్తుంది, కొన్ని ఎంఓయూస్ చేయాల్సి వస్తుంది, బుక్ 1లో వేయాల్సి వస్తుంది, బుక్ 4లో వేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ సామాన్య వాళ్ళకు తెలియదు. మరి చేసే వాళ్ళన్నా కానీ, కొంచెం ఆల్రెడీ దీని పట్ల అవగాహన ఉన్న వాళ్ళన్నా కానీ కొంచెం చూడాలి.
మరి అట్లా కాదు సార్, ఈ రకంగా చేస్తే పోతుంది, ఈ రకంగా చేసుకుంటే బాగుంటుంది అని అనాలి. కానీ ప్రతిదాన్ని కెలికేస్తే ఎట్లండి? ఒకసారి ఆలోచించాలి. మీరు తీసుకునే నిర్ణయం అయ్యా రేవంత్ రెడ్డి గారు. ఈ 104 సబ్ రిజిస్టార్లో ఎంతమంది అయితే పని చేస్తున్నారు, ఎంతమంది అయితే ఉపాధి పొందుతున్నారు. దాంతోపాటు అక్కడ ఉన్న చిన్న చిన్న హోటల్లే కానీ, చిన్న చిన్న టీ స్టాల్సే కానీ వాళ్ళ పరిస్థితి ఏంది? ఈ ఒక్కటి అనగానే సింపుల్గా అయిపోదు. ప్రతి ఒక్కటి ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మంచిది. మీ నిర్ణయం అనేది మేము స్వాగతిస్తాం. మాకు లైసెన్స్లు ఇవ్వండి, రిక్రూట్ చేయండి. ఈ రకంగా చేస్తే మాకు జరుగుతుంది, ఈ రకంగా మీరు చేయండి అని చెప్పేసి ఒకటి నిర్ణయించండి. మనం కేవలం ఏం చేస్తున్నాం సార్? ఒక లిక్కర్ మీద తప్ప వేరే ఆమ్దాని అయితే లేదు. అందరం తాగుబోతులు చేస్తున్నారు తప్ప ఇంకోటి ఏం లేదు. ఆనెస్ట్గా చెప్పాలంటే ఇంతకన్నా ఇంకా వేరేదైతే ఏం లేదు. కొద్దిగా ఆలోచించండి సార్. మీరు ఏది చేయాలన్నా కానీ దయచేసి మళ్ళొకసారి చేస్తున్నాము, మళ్ళొకసారి రిక్వెస్ట్ చేసి మరి నేను ఈ యొక్క వీడియో చేయడం జరుగుతుంది. మీరు ఇదే విధంగా కొనసాగితే మాత్రం ఇప్పటిదాకా అన్ని బందులు ఉన్నాయి. ఏవి రిజిస్ట్రేషన్స్ అయితే జరగనివ్వట్లేదు. ఎందుకంటే చేసేవాళ్ళే రిజిస్ట్రేషన్స్. ఎవరైతే మాకు సపోర్టు ఒక పబ్లిక్ నుంచి గవర్నమెంట్ అఫీషియల్స్కి లింకప్ చేయాలంటేనే మేము ఉన్నాం. దానికి తోడు మాకు పెద్ద పెద్ద పేర్లు మీడియేటర్లు అంటారు, డాక్యుమెంట్ రైటర్లు పక్కన మీడియేటర్లు, బ్రోకర్లు. అసలు తీసుకునేదంతా డబ్బులంతా పై లెవెల్ ఆఫీసర్సే కదండి. మాకేమొస్తున్నాయి సార్? మీకు తెలియని విషయమా? ఒక డాక్యుమెంట్కు సుమారుగా 2,000 నుంచి 2,000 రూపాయలు తీసుకుంటే దాదాపు సగానికి ఎక్కువ మేము డాక్యుమెంట్ ఆఫీస్లో, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో మేము చెల్లిస్తున్నాం. తెలియాల్సిన విషయమా? ప్రతి ఒక్కరికి తెలుసు. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అమౌంట్ అనేది పోతుంది. అక్కడ గట్టి చేయండి. మాకు డాక్యుమెంట్కి ఎంత తీసుకుంటాం మేము? అప్పుడు డాక్యుమెంట్ 5 నుంచి 1,000 రూపాయలు సార్ మాకు. మేము అంతా కూడా ఏం చేస్తున్నామా? మాకు అంతా కూడా మిగులుతుంది 500, 600, కొన్ని వాటికి 1,000 రూపాయలు కూడా మిగులుతుంది. ఆ 1,000 రూపాయలతోటి మా ఆఫీస్లో స్టేషనరీ ఏం చేయాలి, అక్కడ ఉన్న వర్కర్స్కి ఏమి ఇవ్వాలి, చేసిన పర్సన్ ఏమి తినాలి, ఇవన్నీ ఆలోచించారా మీరు? మా ఓన్గా మేమేదో క్రియేట్ చేసుకున్నాము. ఈ యొక్క వర్క్ అనేది మేము క్రియేట్ చేసుకున్నాము. ప్రతిదీ ఈవెన్ మా ఒక్కటే కాదు, ఆర్టీఓ వాళ్ళు కూడా సేమ్ ఇదే పరిస్థితి. ఆర్టీఓ సంబంధించిన వాళ్ళు వర్క్ చేసి కూడా వాళ్ళ ఓన్ సెల్ఫ్. మాకెవరో వచ్చి ట్రైనింగ్ ఇవ్వలేదు. జస్ట్ మేము మా సీనియర్స్ దగ్గర కూర్చొని వాళ్ళ మాట్లాడే మాటలు ప్రతిదీ కూడా మేము తెలుసుకొని మేము నేర్చుకొని మేము ఉపాధి అనేది పొందుతున్నాము. దయచేసి మా దగ్గర నుంచి మేము వినయంగా నమస్కరించి మరీ చెప్తున్నాం, అయ్యా ఇది మా దగ్గర నుంచి లాక్కోవద్దు. మరి ఒకవేళ మేము ఇలా మొండిగా మేము పోతాము అనుకుంటే మేము దాని తగ్గట్టు మా యొక్క సమ్మెను ఇంకా ఎక్కువ చేస్తాము. ఉద్రిక్తత అవుతుంది. సో గత ప్రభుత్వం ఏదైతే చేసారో మీరు కూడా అదే విధంగా పోతున్నారు. ఆయన ఏదో లాస్ట్ మూమెంట్లో పోయిన సీఎం గారు రాత్రిపూట ఏం తీసుకుంటాడో, ఏం తాగుతాడో, పొద్దుగాల పిచ్చిగా మాట్లాడుతాడో అనుకుంటున్నాను. ఆయనతో వల్ల మీరు కూడా నడుస్తున్నారేమో. మరి ఒక్కసారి ఆలోచించండి, వీటిని విరమించండి. దయచేసి చెప్తున్నాము, విరమించండి. ఇది ఇదే విధంగా సాగుతుంది అనుకుంటే మాత్రం మరి నెక్స్ట్ రావాల్సిన పరిస్థితుల్లో వచ్చే ఎలక్షన్లు కూడా ఏ రకంగా ఉంటాయో కూడా మీరు చూసుకోవాలి. ప్రతి దగ్గర కూడా వ్యతిరేకత బాగా వస్తుంది. అది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి మీరే. మేమేమనుకున్నామంటే కాంగ్రెస్ వస్తే లాస్ట్ టైం ఎప్పుడైతే వైఎస్ టైంలో బిజినెస్ బాగా ఉందో ఆ పరిస్థితి వస్తుందేమో అనుకున్నాము. ఇది ఉల్టా అయిపోయింది. రావడం కాదు కదా, ముందరి దగ్గర నుంచి కూడా లాగేసుకోవడమే ఉంది. సో మళ్ళొక్కసారి మా డాక్యుమెంట్ రైటర్లు అందరి తరఫున మళ్ళొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇలాంటి ఏవైనా ఫ్యూచర్లో ఉంటే కూడా మార్చుకోండి. మీరు మార్చి ప్రతి ఒక్కటి కూడా నిర్ణయం తీసుకునేటప్పుడు నలుగురిని అడిగి ఇది కరెక్టా లేదా అనేది విషయం తెలుసుకొని ఎవరి జీవితంలో కూడా ఇంత మన్ను పోస్తాను అనే కాకుండా వాళ్ళ జీవితంలో ఒక వెలుగు నింపుతాను అనే ధోరణిలో వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.